అలాగే ఇంకొకటి కాఫీ, టీ. వాటర్ ఇంటేక్ బాగా తక్కువగా తీసుకుని, కాఫీ, టీ రిపీటెడ్‌గా భోజనం టైంలో భోజనం చేయకుండా, ఒక కాఫీ తాగేసాను, నా భోజనం అయిపోయింది, మీల్ అయిపోయింది అని చెప్పేవాళ్ళు ఉంటారు. సో, ఆ అతిగా కాఫీ, టీ సేవించిన వాళ్ళలో కూడా ఈ హైపర్ ఎసిడిటీ అనేది ఉంటుంది. ఈ అసిడిటీ సింప్టమ్స్‌కి వస్తే గొంతులో మంటగా అనిపించడం, ఛాతీలో మంటగా ఉండడం, పొట్ట ఉబ్బరంగా ఉండడం, ఆకలి లేకపోవడం, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, తేన్పుల్లాగా రావడం, వామిటింగ్ సెన్సేషన్, వికారంగా ఉండడం, ఇలాంటి సింప్టమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. పొట్టుబ్బరంగా ఉందండి, 2 ముద్దలు తినంగానే చాలు అనిపిస్తుంది అని అంటారు. సో, అది కూడా బ్లోటింగ్ సమస్య ఉంది అనంటే, ఎక్కడో ఆహార పచనం ఏదైతే ఉందో అది సరిగ్గా లేదు అని అర్థం. అలాగే కాన్‌స్టిపేషన్ ఉన్నా కూడా ఇబ్బంది ఉంటుంది. బ్లోటింగ్ వలన కాన్‌స్టిపేషన్ కూడా ఉంటుంది. సో, ఈ డైజెస్టివ్ ట్రాక్ మొత్తం ఈ హైపర్ ఎసిడిటీ వలన దెబ్బతింటుందనమాట. కాబట్టి మనం తినే ఆహారం చాలా జాగ్రత్తగా ఏం తింటున్నామో మనం ఒక్కసారి కాన్షియస్‌లో ఉండి తింటే మన డైజెస్టివ్ సిస్టమ్ పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తుంది. అలాగే స్లీప్. 6-8 అవర్స్ ఆఫ్ స్లీప్, అన్‌డిస్టర్బ్డ్ స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత బాగా నిద్రపోతే శరీరం నెక్స్ట్ డే మార్నింగ్ అంత ఫ్రెష్‌గా ఉండి, బలంగా ఉండి వర్క్ చేసుకోగలుగుతాము. సో, 6-8 అవర్స్ ఆఫ్ స్లీప్, నైట్ స్లీప్ ముఖ్యంగా చాలా చాలా అవసరం. చాలామంది సెల్ చూస్తూ చూస్తూ 12, 1 గంట దాకా నిద్రపోరు. ఎప్పుడో నాకు 2 గంటలకు నిద్ర పడుతుందండి, మళ్ళీ 7:00, 6:00 కల్లా లేవాలి డాక్టర్ గారు, టైర్డ్‌గా ఉంటుంది అని అంటారు. వాళ్ళ యొక్క నెక్స్ట్ ప్రాబ్లమ్ ఎసిడిటీ. బికాస్ నైట్ స్లీప్ డిస్టర్బ్డ్. అలా కాకుండా బై 10:30 మ్యాక్స్ మీరు 11 కల్లా నిద్రపోయి మార్నింగ్ 5-6కి లేచి కొద్దిపాటి యోగా, వార్మప్ ఎక్సర్సైజెస్, వాకింగ్ చేసుకున్నా మీ డే అంతా చాలా సక్సెస్‌ఫుల్‌గా, పర్పస్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఇలాంటి చేంజెస్ సెల్ చూస్తూ చూస్తూ టైం గడిపేయడం, నైట్ స్లీప్‌ని తగ్గిచ్చేయడం వలన కూడా హైపర్ ఎసిడిటీ ఉంటుంది. సో, సో ఇలాంటి చేంజెస్, ఇలాంటి రీజన్స్‌లో కొద్దిపాటి చేంజెస్ తెచ్చుకుంటూ, వాటికి సంబంధించిన కొద్దిపాటి మెడిసిన్స్‌తో ట్రీట్ చేసుకుంటే చాలా బెటర్‌గా ఉంటుంది. ముఖ్యంగా కాఫీ అండ్ టీ అనేది పొద్దున్న ఒకసారి, అది కూడా కంపల్సరీ అనుకుంటేనే తీసుకోండి. లేదు అంటే అది కూడా ఆపేస్తే చాలా మంచిది. అలాగే ఉదయం నిద్ర లేవంగానే గోరువెచ్చటి నీళ్ళు, ఎందుకంటే రాత్రి మనం తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి ఏవైతే యాసిడ్స్ రిలీజ్ అవుతాయో అవన్నీ కూడా స్టాగ్నేట్ అవుతాయి స్టమక్‌లో. కాబట్టి కొద్దిపాటి ఒక 200 ఎంఎల్ హాట్ వాటర్ తీసుకోండి. వీలైతే అందులో ఒక 4, 5 చుక్కలు నిమ్మరసం యాడ్ చేసుకొని తీసుకోండి. దాని తర్వాత ఒక పావుగంట గ్యాప్ ఇచ్చి ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక చెంచాలు ధనియాలు, అర చెంచా జీలకర్ర, అర చెంచా వాము, ఒక చెంచా సోపు, ఈ 4 వేసి బాగా మరిగించి 100 ఎంఎల్, 200 ఎంఎల్ వాటర్ 100 ఎంఎల్ అయ్యేదాకా తీసుకుని ఆ నీళ్లు గనుక తాగితే పొట్టొబ్బరం కానీ, పొట్టలో మంటగా ఉండడం కానీ ఏమీ ఉండదు. చక్కగా టైంకి ఆకలేస్తుంది, తిన్న ఆహారం అరుగుతుంది. అలాగే టిఫిన్ టైంకొచ్చేసరికి చాలామంది మీ బ్రేక్‌ఫాస్ట్ ఏంటండి అనంటే రోజువారీ ఇడ్లీ అండి, దోస, ఉప్మా, పూరి, వడ ఇవన్నీ చెప్తారు. ఈవెన్ ఇడ్లీ అండ్ దోస బ్యాటర్ ఏదైతే ఉందో అది కూడా పులుస్తుంది. ఆ పులుపు వలన కూడా ఒక్కొక్కసారి కొంతమందిలో ఎసిడిటీ అనేది వస్తుంది. సో, బెటర్ ఇడ్లీ, దోస లాంటి కన్జర్వేటివ్ ఫుడ్స్ అవాయిడ్ చేసి, ఒక కప్పు పెరుగన్నం ప్రతిరోజు ఉదయం 8:30, 9 కల్లా మీ బ్రేక్‌ఫాస్ట్ లాగా తీసుకోండి. అన్నం రాత్రి పూటదైనా పర్వాలేదు, కానీ పెరుగు మాత్రం ఫ్రెష్‌గా ఉండాలి. అంటే రాత్రి తోడుబెట్టిన పెరుగు ఉదయం వాడుకోండి. ఉదయం తోడుబెట్టింది సాయంత్రానికల్లా మజ్జిగ చేసుకొని తాగండి. నైట్ టైమ్ ఎప్పుడూ పెరుగు తీసుకోకూడదు. సో, ఒక కప్పు పెరుగన్నం మీ బ్రేక్‌ఫాస్ట్ లాగా రోజు తీసుకుంటే పెరుగులో ఉండే కాల్షియం వలన కూడా లో బ్యాక్ ఏక్ ఏదైతే కాల్షియం డెఫిషియన్సీతో వస్తుందో అది రాకుండా ఉంటుంది. అలాగే ఈ అసిడిటీ సింప్టమ్స్ కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి. అలాగే ఈ భోజనం విషయానికి వస్తే వీలైనంత వరకు వెజిటేరియన్ ఐటెమ్స్, అది కూడా కారం, పులుపు తక్కువగా ఉండే ఆహారం తీసుకోండి. కిచిడీని ఎక్కువగా ఆప్ట్ చేయండి. రైస్, రోటీ ఏదైనా పర్వాలేదు, కానీ అన్నం మొదటి ముద్దలో గనుక కొద్దిపాటి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా మంచిది. నెయ్యి అనేది జఠరాగ్నిని పెంచుతుంది, అలాగే పైత్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి
ప్రతిరోజు మీరు అన్నం తినే మొదటి ముద్దలో నెయ్యి, వీలైతే కొద్దిపాటి సొంటి పొడి వేసుకుని తీసుకోండి. సో అలాగే సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ టైంలో కంపల్సరీ ఒక 2 దానిమ్మ పళ్ళు. మిగిలిన పళ్ళు ఏవన్నా తీసుకోవచ్చు పర్వాలేదు. కానీ స్పెసిఫిక్‌గా దానిమ్మ పైత్యాన్ని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి 2 దానిమ్మ పళ్ళు రోజు తీసుకోండి. అలాగే ద్రాక్ష, ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ ద్రాక్ష పండ్లు కూడా మీకు బాగా పనిచేస్తుంది. అలాగే డిన్నర్ వచ్చేసరికి ఈవినింగ్ 7:30 కల్లా క్లోజ్ చేస్తే మంచిది. లేదు డాక్టర్ గారు మేము వచ్చేసరికి ఇంటికి 8 అవుతుంది అని అన్నా కూడా వచ్చి రిలాక్స్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్లో మీరు డిన్నర్ ఫినిష్ చేయండి. డోంట్ స్ట్రెచ్ ఇట్ అప్ టు 10:30, 11 యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిన్నర్ కనుక మీరు ఫినిష్ చేస్తే మీరు తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి మీ శరీరానికి టైం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి లేట్ నైట్ స్నాకింగ్, లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడం అన్నది మంచిది కాదు. కాఫీ, టీ బాగా తగ్గించండి. అలాగే 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ కంటెంట్ బాగా తీసుకోండి. సో ఈ విధమైన డైట్ చేయడం వలన, ఈ విధమైన లైఫ్ స్టైల్ చేంజెస్ వలన మీకు అసిడిటీ సింప్టమ్స్ అనేది దూరంగా ఉంటారు. ఓకే యస్.